హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం థిమాటిక్ గా ఒక కాన్సెప్ట్ వైజ్ మనము భగవద్గీత నేర్చుకుంటున్నాము. నిన్నటి నుంచి కూడా మనం కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టుకున్నాం. ఏమిటది? శ్రీకృష్ణ భగవానుడు ఆయన అత్యుత్తమమైనటువంటి జ్ఞాన ప్రదాత అనేటువంటి సెక్షన్ నిన్న మొదలు పెట్టుకున్నాం. నిన్న మనము 1వ శ్లోకం చూసాం. 4వ అధ్యాయంలో ఒకటవ శ్లోకం, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం అని చెప్పి స్వామి ఏ విధంగా అయితే కనుక మొత్తం ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతటికీ కూడా మూలాన్ని నేనే, నా దగ్గర నుంచి మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా వచ్చింది అనేటువంటి విషయం మనకి చెప్పారు. ఈరోజు మనము ఇంకా ఈ యొక్క జ్ఞానం గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మనము 7వ అధ్యాయము 2వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదమక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. స్వామి ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో? జ్ఞానం తేహం సవిజ్ఞానం. జ్ఞానము సిద్ధాంతపూర్వకమైనటువంటి జ్ఞానము. తే అహం, తే అంటే కనుక నీకు, అహం అంటే కనుక నేను. సవిజ్ఞానం అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము. ఇదం వక్ష్యామశేషతః, దీన్ని నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. యజ్ఞాత్వా, దీనిని తెలుసుకున్న తర్వాత, జ్ఞాత్వం అంటే తెలుసుకోవడం, యద్ అంటే ఇది, దీనిని తెలుసుకున్న తర్వాత, భూయో మరలా, అన్య ఇంకా వేరే విధమైనటువంటి ఇతరమైనటువంటి జ్ఞానము, జ్ఞాతవ్యం అవశిష్యతే, ఇంకా వేరేది ఏది కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా స్వామి, అర్జున, నేను నీకు ఇప్పుడు సిద్ధాంతపూర్వకమైనటువంటిది, అనుభవపూర్వకమైనటువంటిది జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నీకు నేను వివరిస్తాను. దీన్ని కనుక నువ్వు తెలుసుకుంటే కనుక ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయము, జ్ఞానము ఏది కూడా ఉండదు అని చెప్తున్నారు. ఇంకా ఫినిష్ అన్నమాట. ఇంకా దీన్ని అర్థం చేసుకుంటే కనుక మనము కరెక్ట్ గా స్వామి చెప్పినటువంటి విషయము అర్థం చేసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా అయిపోయింది. ఇంకేం అవసరం లేదు. వేరే ఏమీ చదవక్కర్లేదు. వేరే దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి స్వామికి, శ్రీకృష్ణ భగవానుడికి మొత్తము 6 విభూతులు ఉన్నాయన్నమాట, ఐశ్వర్యాలు. 6 ఐశ్వర్యాల్లో ఒకటి ఏమిటి? మనకి ఒక జ్ఞానం అనేటువంటిది స్వామి యొక్క ఐశ్వర్యం. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే కనుక అది ఒక పెద్ద సముద్రం లాంటిది అనమాట. సముద్రం అని చెప్పడం కంటే కూడా మహాసముద్రం అన్నమాట. అటువంటి పెద్ద పెద్ద సముద్రాలు మనకి ఎక్స్పీరియన్స్ అంటే మనకి అనుభవంలో ఉన్నటువంటి సముద్రాలు, చాలా పెద్ద సముద్రం అంటే కనుక పసిఫిక్ మహాసముద్రం అన్నమాట. కానీ ఆ మహాసముద్రము కూడా
చాలా తక్కువ లోతే. అంతకంటే కూడా ఇంకా ఎక్కువ లోతైనటువంటి సముద్రాలు ఉన్నాయన్నమాట. ఆ సముద్రాల అడుగున ఏమేమి ఉన్నాయని చెప్పి ఎవరికీ తెలీదు. తెలుసుకోవాలన్నా సరే కుదరదు. అంతకంటే కూడా కష్టమైనటువంటిది ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం. అటువంటి పెద్ద పెద్ద సముద్రాల యొక్క లోతుల్లోకి వెళ్ళి వాటి గురించి అయినా సరే జ్ఞానం సంపాదించొచ్చేమో గాని శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానము తెలుసుకోవడం అనేటువంటిది అసాధ్యము. అందులోనూ మానవ మాతృలైనటువంటి మనకు, అందులో కలియుగంలో ఉన్నటువంటి మనకు అసాధ్యం అన్నమాట. కానీ ఏమిటంటే కనుక స్వామి ఏం చేశారు, మనకు అటువంటి అసాధ్యమైనటువంటి విషయాన్ని కూడా చాలా తేలికగా అర్థం చేసుకునేలాగా కలియుగంలో మనలాంటి వాళ్ళందరూ ఉంటారు. వచ్చే వాళ్ళందరికీ కూడా తెలివితేటలు తక్కువ, మందబుద్ధి ఎక్కువ, ఆ వీళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువ. ఏ విషయము కూడా చెప్తే ఒక పట్టాన అర్థం అవదు. వీళ్ళకి ఏది కూడా అర్థం చేసుకోవడానికి సమయం కూడా ఉండదు వీళ్ళకి అని చెప్పి స్వామి ఏం చేశారు, అంతటి పెద్ద జ్ఞానాన్ని అంతా కూడా ఒక చిన్న సమరీ లాగా, ఒక జ్యూస్ లాగా, ఆ ఒక సారాంశం లాగా తీసుకొచ్చి అదంతా కూడా ఎక్కడ పెట్టి ఇచ్చేసారు మనకి? భగవద్గీతలో ఇచ్చారు. మొత్తం వేదాంతం యొక్క జ్ఞానం అంతా కూడా, వేదాల యొక్క సారం అంతా కూడా మనకి భగవద్గీతలో పెట్టి ఇచ్చేసారు. కానీ మన దురదృష్టం అది కూడా మనకు అర్థం అవట్లే. దాన్ని కూడా మనము ఎంతో సింపుల్ గా చెప్పారు, అయినా సరే దాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. అది మనందరి యొక్క దురదృష్టం అన్నమాట. సో ఈ రోజు మనం అసలు ఈ జ్ఞానం అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి ఈ యొక్క జ్ఞానాన్ని, సో దానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది కొంచెం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో జ్ఞానము అంటే కనుక మనము శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవడం. ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు, ఏం చేసుకున్నారు, ఆధార్ కార్డు పోగొట్టుకున్నారు ఎక్కడో రోడ్డు మీద. మీకు దొరికింది ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తీస్తే కనుక దాంట్లో ఏముంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఇంచుమించు వాళ్ళ వయసు, ఇవన్నీ ఉంటాయి. ఇది తెలిస్తే కనుక ఆ వ్యక్తి గురించి పూర్తిగా మనకి తెలిసిపోయినట్టేనా? తెలీదు. ఏదో పైపైన ఆ వ్యక్తి ఎవరు, ఐడెంటిటీ ఎవరు, ఏ ఊర్లో ఉంటారు, అంతవరకు, వాళ్ళ తండ్రి ఎవరు, అంతవరకు మాత్రమే మనకు తెలుస్తుంది. సో ఇదేమిటి, పైన పైన కొంచెం తెలిసినటువంటి జ్ఞానం ఆ వ్యక్తి గురించి. తర్వాత మనకు అనిపించింది, ఈయన చూస్తే చాలా పెద్ద ఆయనలో ఉన్నాడు, సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిద్దాము, ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మీరు ఏం చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్లే ముందు ఏం చేశారు, కనుక్కున్నారు. అక్కడ వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, బయట వ్యక్తులందరినీ కూడా కనుక్కున్నారు. సో ఏంటండి, ఎలాంటి వ్యక్తి ఈయన, ఇవ్వచ్చా ఈయనకి ఆధార్ కార్డు, లేకపోతే ఇంటికి వెళ్తే కనుక నన్నే కొడతాడా ఏంటి, ఎలాంటి పరిస్థితి, సో అని చెప్పి కనుక్కున్నారు. మెల్లగా కనుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆధార్ కార్డు ఇవ్వడానికి వెళ్ళారు, ఇచ్చారు వాళ్ళ ఇంటికి. సో ఇది ఏమిటి మనకి, ఆ వెళ్తూ వెళ్తూ ఉండే దారిలో ఆయన గురించి మీరు తెలుసుకుంటున్నారు. ఓ వెళ్ళే కొద్దీ పలానా వ్యక్తి ఎక్కడుంటారు, ఆయన ఎలాంటి వాడు ఉంటాడు, ఏ సమయంలో దొరుకుతాడు, వాళ్ళ కుటుంబం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా కొంచెం కొంచెం విషయాలు మీరు తెలుసుకుంటూ వెళ్ళారు. సో అది, ఆ జ్ఞానం కూడా పూర్తి జ్ఞానమా అది? అది తెలుసుకుంటే సరిపోతుందా? బయట ఊర్లో వాళ్ళందరూ చెప్పుకునే తెలుసుకుంటే సరిపోతుందా? సరిపోదు ప్రభుజీ. సరిపోదు మనకి. ఓకే, మీరు వెళ్ళారు, ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఆయన లేరు, బయటికి వెళ్ళారు ఎక్కడికో. సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటే కనుక వాళ్ళని కనుక్కుంటున్నారు, ఎలాగ ఈయన, ఈ వ్యక్తి ఎలాంటి అతను, ఆయన స్వభావం ఏంటి, ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ కూడా కనుక్కున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, వాళ్ళ భార్యను కనుక్కున్నారు. ఎందుకంటే అందరికంటే కూడా చాలా ఇంటిమేట్ గా ఉండేది ఎవరు, వాళ్ళ భార్య. తల్లిదండ్రులు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య, వాళ్ళని కూడా కనుక్కున్నారు. ఈయన యొక్క స్వభావం ఏంటి, ఎలా ఉంటారు, మంచి వ్యక్తా కాదా, ఆయన లక్షణాలు ఏమిటి, సో ఎప్పుడు కోపం వస్తుంది, అసలు కోపం వస్తుందా రాదా, ఎలాగా వేరే వాళ్ళందరితోనూ ప్రవర్తిస్తాడా అని చెప్పేసి మొత్తం అంతా కూడా పూర్తిగా తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలిసినయా లేదా మనకి? తెలిసినాయి ప్రభు, కొద్దిగా చాలా మట్టుకు తెలిసిపోయినాయి. ఆ తర్వాత ఇంకేంటి, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఆయనతో మీరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొంచెం ఒక వారం రోజులు ఎంతో ఆయనతో పాటు ఉండి అన్ని కూడా తెలుసుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు.
ఇందులో 3 స్థాయిలు మనం చూసాం. ఒకటి ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్, రెండవది ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునే డీటెయిల్స్, మూడవది ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పే డీటెయిల్స్, మళ్ళీ మీరు కూడా ఆయనతోటి సన్నిహితంగా కలుసుకున్న తర్వాత తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఇది 3 రకాలైనటువంటి స్థాయిల్లో ఉన్నటువంటి జ్ఞానం. సో ఎప్పుడైతే 3వ స్థాయికి వెళ్ళారో అప్పుడు మీరు పూర్తిగా ఆయన గురించి, దేవుడా అంటాడు. 3వ స్థాయికి ఎప్పుడైతే కనుక వెళ్ళారో అప్పుడు మీరు ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నట్టు అనమాట. అలాగే మనకి భగవద్గీతలో చాలా జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం కూడా 3 రకాల స్థాయిలు. సో మొట్టమొదటి స్థాయి ఏమిటి? మనకి సీక్రెట్ అన్నమాట. సో కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఏమిటది? ఆత్మకి తర్వాత పరమాత్మకి ఉన్నటువంటి సంబంధము, ఆత్మకి దేహానికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటి? ఇదేమిటి? మనకి ఏదైనా ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడానికి మనకి ప్రిలిమినరీ బేసిక్ నాలెడ్జ్. ఎలా అయితే కనుక ఆధార్ కార్డులో మన డీటెయిల్స్ అన్ని, ఆయన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా, అది బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. సో అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా చాలా గుహ్యమైనటువంటి జ్ఞానం. గుహ్యము, గుహ్య తమము, గుహ్య తరము. గుహ్యతరము, గుహ్యతమము. గుహ్యతరము అంటే కనుక ఇంకా చాలా గుహ్యమైనటువంటి జ్ఞానం. ఏంటి ఇందులో ఏముంటాయి? మనకి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి శక్తుల గురించి, ఆయన ఏ విధమైనటువంటి శక్తులను కలిగి ఉన్నారు, ఏ విధంగా భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలని ఆయన సృష్టించగలరు, అన్నింటికి కూడా నాయకుడు అనేటువంటి విషయాలు, దాని గురించి అంతా కూడా మనము తెలుసుకుంటాం. ఇది 2వ స్థాయి జ్ఞానం అన్నమాట. ఇంకా 3వ స్థాయి జ్ఞానం ఏమిటి? గుహ్యతమము, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఎలా అయితే కనుక 2వ లెవెల్ అంటే ఏంటి? ఊర్లో వాళ్ళందరూ చెప్పుకునేది, అది 2వ లెవెల్. అదేంటిది? గుహ్యతరము. గుహ్యతమము అని అంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళతో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం ఏమిటి? 3వ లెవెల్ జ్ఞానం ఏమిటి? గుహ్యతమము. ఏంటి గుహ్యతమము అని అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేస్తూ ఉంటే కనుక చాలా మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అన్నమాట. భక్తియుత సేవ చేస్తూ ఉంటే కనుక ఆ భక్తియుత సేవలో కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు, భావాస్థాయికి, రుచి, ఆసక్తి, ఆ స్థాయిలన్నీ కూడా దాటి భావ, ప్రేమ, భక్తి స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు పొందేటువంటి ఆ యొక్క జ్ఞానము, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి జ్ఞానము. దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకే మనకి స్వామి ఇక్కడ 2 చెప్పారు. ఒకటి ఏం చెప్పారు? జ్ఞానం, సవిజ్ఞానం. జ్ఞానము అని అంటే ఏమిటి? సిద్ధాంతపూర్వకమైనటువంటి జ్ఞానము. సిద్ధాంతపూర్వకమైనటువంటి జ్ఞానం మనకి భగవద్గీతలో ఎక్కడ ఇచ్చారు స్వామి? మనకి 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో సిద్ధాంతపూర్వకమైనటువంటి జ్ఞానము, భౌతిక ప్రపంచాల గురించి, ఆధ్యాత్మిక ప్రపంచాలు అవి ఏ విధంగా సృష్టించబడతాయి, లయించబడతాయి, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం గురించి అంతా కూడా మనకి ఎక్కడ ఇచ్చారు? 7, 8 అధ్యాయాల్లో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మనకి గుహ్యతమము, సవిజ్ఞానం. సవిజ్ఞానము అని అంటే కనుక ఏమిటి? మనకి అనుభవపూర్వకముగా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానము. ఏమిటి అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి జ్ఞానము? శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవ, ఇంటిమేట్ అనన్య భక్తి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తి అంటే ఎటువంటి బ్రేక్ ఉండదు అన్నమాట. దాంట్లో ఆపడం అనేటువంటిది ఉండదు. శుద్ధ భక్తి, ఎటువంటి అహైతుకి అప్రతిహత, ఎటువంటి కారణము లేకుండా అప్రతిహత, ఆగకుండా జరిగేటువంటిది. కుంతి మహారాణి చెప్తారు, ఆవిడ కుంతి మహారాణి ప్రార్థనలో అన్నమాట, నాకు స్వామి కృష్ణ నీ పట్ల నా యొక్క అటెన్షన్ ఎలా ఉండాలి అని అంటే కనుక
గంగా ప్రవాహం ఏ విధంగా అయితే కనుక సముద్రం వైపు వెళ్తూ ఉంటుందో, వెళ్ళేటప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా సరే ఏం చేసుకుంటే ఆ అవరోధాలన్నిటినీ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది గంగా. మధ్యలో ఎవరు వచ్చినా సరే ఎవరిని లక్ష్యం చేయదు. ఆ గంగా ప్రవాహం ఎప్పుడు ఆగదు. ఎండాకాలంలో గాని, శీతాకాలంలో గాని, వానాకాలంలో గాని ఎప్పుడు ఆగదు గంగా ప్రవాహం. ఆ ప్రవాహం కూడా ఎలా ఉంటుంది? చాలా ఉధృతంగా, ఫోర్స్‌ఫుల్ గా, చాలా ఫాస్ట్ గా సముద్రం వైపు పరిగెడుతూ ఉంటుంది. అలాగే నా యొక్క అటెన్షన్ కూడా, నా యొక్క భక్తి కూడా నీ పట్ల కృష్ణ అలాగే అహైతుకి అప్రతిహత గంగా ప్రవాహం లాగా ఎక్కడ ఆగకుండా, ఎడతెరిపి లేకుండా, హ్మ్. ఎటువంటి కారణము లేకుండా పూర్తిగా బలంగా నీ పట్ల ఉండేటట్లు చూడు స్వామి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడికి శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో కుంతి మహారాణి ప్రార్థనలు చేస్తారనమాట. సో ఎప్పుడు మనకి అంతటి ఆ రుచి వస్తుంది అంటే కనుక నిష్ఠా రుచి స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా వస్తుంది. ఇంకా ప్రేమ స్థాయికి వెళ్ళేసరికి అది చాలా ఉధృతమైపోతుంది అనమాట. సో యొక్క 3 రకాలైనటువంటి స్థాయిలు అన్నమాట యొక్క జ్ఞానం. సో ఇక్కడ మనకి జ్ఞానము అని అంటే కనుక మనకి ఏమిటి యొక్క భౌతిక ప్రపంచము, ఫినామినల్ అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం. విజ్ఞానము అని అంటే కనుక మళ్ళీ పూర్తిగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఈ యొక్క జ్ఞానం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 3 రకాలైనటువంటి స్థాయిల గురించి కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. సో మొత్తం మనకి సంపూర్ణ జ్ఞానము ఎలా వస్తుంది అని అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానము మనకి ఎంత ఉంది అంటే కనుక అపరిమితము, లెక్కలేనంత జ్ఞానం ఉందన్నమాట. అనంతదేవ ఆయన ఏం చేస్తున్నారు? మొత్తం ఒక భూమండలానికి కింద గర్భోదక సముద్రానికి పైన ఆయన మోస్తూ ఆయనకు ఉన్నటువంటి కొన్ని వేల తలలతోటి ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణాలని, లీలల్ని కూడా ఆయన కీర్తిస్తూ ఉన్నారు. కీర్తిస్తూ ఉంటే ఆయన సృష్టి ప్రారంభం నుంచి ఆయన కీర్తిస్తూ ఉన్నారంట. ఇప్పటికీ కూడా కీర్తిస్తూ ఉన్నారంట. అవి ఇంకా పూర్తి కాలేదంట. అంటే మొత్తం ఎన్ని గుణాలు ఉన్నాయి ఆయనకి, లెక్కలేనటువంటి గుణాలు. అది మనం ఎవ్వరూ కూడా లెక్కించలేమన్నమాట. అన్ని గుణాలు ఉన్నాయన్నమాట ఆయనకి. ఇంకా ఏమవుతాయి? అటువంటి గొప్ప గొప్ప గుణాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఇంకా 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 వృద్ధి చెందుతూనే ఉంటాయి అన్నమాట. అటువంటి గొప్ప జ్ఞానం అన్నమాట. మనము భౌతిక పరంగా నేర్చుకునేటువంటి విద్య ఏదైతే ఉందో, మనము స్కూల్స్ లో, కాలేజెస్ లో నేర్చుకునేటువంటి విద్య ఏమిటి? అది కేవలం పూర్తిగా భౌతికము. వాళ్ళు ఏం చెప్తారు? 4 రకాలైనటువంటి టెక్నాలజీస్ చెప్తారు. ఏమిటవి? తినడానికి ఉపయోగపడే టెక్నాలజీస్, పడుకోవడానికి ఉపయోగపడే టెక్నాలజీస్, ఆ తర్వాత ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, కలుసుకోవడానికి ఉండేటువంటి టెక్నాలజీస్, తర్వాత మనల్ని రక్షించుకోవడానికి ఉండేటువంటి టెక్నాలజీస్. మొత్తం మీరు ఏదైనా తీసుకోండి, ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, ఏది చదువుకుంటున్నా సరే ఆ 4 అవన్నీ కూడా మనం ఈ 4 కేటగిరీస్ లో పెట్టేయచ్చు మనం. మీరు చూసే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటారు రోజు. ఎన్నో ఎన్నో అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్ లో కానీ, లేకపోతే బిల్ బోర్డ్స్ లో కానీ, టీవీలో కానీ, న్యూస్ పేపర్స్ లో కానీ అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏమిటి? వాటిలన్నిటిని కూడా ఈ 4 కేటగిరీస్ లో పెట్టేయచ్చు. ఆహార, నిద్ర, భయం, మైథునం. ఆహారానికి సంబంధించింది సూపర్ మార్కెట్స్ అని, ఫుడ్స్ అని, వాటి గురించి యాడ్స్. తర్వాత నిద్ర, మా మా స్లీప్ మా మ్యాట్రెస్ తీసుకోండి, చాలా బాగా నిద్ర పడుతుంది, మీకు నిద్ర పట్టట్లేదా మా దగ్గరికి రండి. సో ఇలాగ రకరకాలైనటువంటి యాడ్స్. తర్వాత భయం, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలా, మీ ఇల్లు కట్టుకోండి, సో ఇంటికి సంబంధించిన యాడ్స్, లేకపోతే ఇంటికి పెయింట్ వేసుకోవాల్సిన యాడ్స్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. చాలా కేటగిరీస్ ఉంటాయి. తర్వాత మైథునం, దీని గురించి ఇంకా చెప్పకలే. మొత్తం ప్రపంచం అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతుంది. సినిమాలు కానీ, న్యూస్ పేపర్స్ కానీ, యాడ్స్ కానీ, మొత్తం అంతా కూడా దీని చుట్టూనే యాడ్స్. మనం చదువుకునేది కూడా ఏమిటి? 4 విషయాల గురించే మనం చదువుకుంటూ ఉన్నాం. చదువుకుంటూ మనం ఏది చేస్తున్నా సరే దాని అల్టిమేట్ ఏమేమిటి? ఏదో కొంత ధనం సంపాదించి ఈ 4టిని కూడా పొందడానికి ప్రయత్నించడం. సో ఆహార, నిద్ర, భయం, మైథునం. మనం నేర్చుకునేటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా ఈ 4 కేటగిరీలకు వస్తాయి. ఇవన్నీ కూడా దేనికి? యానిమల్స్ కూడా చేయగలుగుతాయి. ఇవన్నీ కూడా జంతువులు కూడా చేయగలుగుతాయి. కొన్ని పక్షులు కూడా చేయగలుగుతాయి. పక్షులు కూడా చూస్తే కనుక చాలా చక్కగా గూళ్ళు అవన్నీ కూడా కట్టుకుంటే అవి
ఎంతో అందంగా కట్టుకుంటాయి అవి పక్షులు కూడా. ఇంకా కొన్ని పక్షులు, కొన్ని జంతువులు అయితే కనుక ఏకంగా డ్యామ్స్ కూడా కడతాయి వాటర్ అడ్డంగా. వాటి స్థాయిలో చిన్నగా అవి కడతాయి, చిన్న సైజ్ అవి. మనం కొంచెం పెద్ద స్థాయిలో కడుతున్నాం, అంతే తేడా. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానం, భౌతిక పరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండడానికి మాత్రమే పనికొస్తుంది, ఉన్నంత వరకు మాత్రమే మనకు పనికొస్తుంది. కానీ నిజమైనటువంటి జ్ఞానము అని అంటే కనుక మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, నిజమైనటువంటి జ్ఞానము అంటే కనుక ఈ యొక్క భౌతిక జగత్తు, సంపూర్ణ జ్ఞానంలో ఏముంటుందంట, ఈ యొక్క భౌతిక జగత్తు, దాని వెనకాల ఉన్న ఆత్మ, ఆ రెండింటికి కూడా మూలం ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే కనుక అందులో నిజమైనటువంటి జ్ఞానము ఉంది. ఏమేం తెలుసుకోవాలి? భౌతిక జగత్తు ఏమిటి, ఆ భౌతిక జగత్తు వెనకాల ఉన్నటువంటి ఆత్మ ఏమిటి, ఆ రెండింటి గురించి కూడా మూల కారణాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడం అన్నమాట. సో చాలా సార్లు మనం చెప్పుకున్నాం, ఈ యొక్క మొత్తం ఈ యొక్క విశ్వమే కాకుండా ఈ యొక్క కారణోదక సాయి విష్ణువు ఆయన యొక్క ప్రధానకి ఆయన అంతరాత్మ, గర్భోదక సాయి విష్ణువు ఆయన మనం ఉన్నటువంటి విశ్వానికి అంతరాత్మ ఆయన, క్షీరోదక సాయి విష్ణువు మనందరి శరీరాల్లోనూ కూడా అంతరాత్మ. అదేవిధంగా ప్రతి అణువులో, పరమాణువులో కూడా ఆయన ఉన్నారు, అన్నింటికీ కూడా ఆయన అంతరాత్మ. సో ఈ యొక్క ప్రధాన ఏదైతే ఉందో, మహత్తత్వ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడము, దానికి అంతరాత్మ ఎవరు. తర్వాత విశ్వం గురించి తెలుసుకోవడం, విశ్వానికి అంతరాత్మ ఎవరు. తర్వాత మన అందరి యొక్క శరీరాల గురించి తెలుసుకోవడం, ఆ శరీరాల్లో ఉన్నటువంటి అంతరాత్మ, ప్రతి కణంలోనూ అణువులో ఉన్నటువంటి అంతరాత్మ క్షీరోదక సాయి విష్ణువు. సో 3 పురుషావతారాలు. సో మొత్తం యొక్క భౌతిక ప్రపంచము, ఇదే కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం వెనకాల ఎవరున్నారు అని చెప్పి తెలుసుకోవడము, కారణం ఏమిటి, మూల కారణం ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం అనేటువంటిది ఒక లెవెల్ ఆఫ్ జ్ఞానం. రెండవ లెవెల్ ఆఫ్ జ్ఞానం. ఇంకా మూడవ లెవెల్ జ్ఞానం ఏమిటి మనకి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణగణాల గురించి తెలుసుకోవడము, ఆయన గుణగణాల గురించి తెలుసుకోవడము, నామ రూప లీల గుణ, ఆయన యొక్క నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడము, ఆయన రూపం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడము, ఆయన యొక్క గుణాల యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడము, ఆయన యొక్క లీలల గురించిన గొప్పతనం గురించి తెలుసుకోవడమే కాదు, వాటిని అనుభవపూర్వకంగా వాటి యొక్క జ్ఞానాన్ని పొందడం. ఇది నిజమైనటువంటి జ్ఞానము. ఇది మనకి ఉపయోగపడేటువంటి జ్ఞానము. మిగతావన్నీ ఏమిటి, కొంతవరకు ఉపయోగపడతాయి మనకి, కానీ జన్మాంతరాలు కూడా మనకి ఉపయోగపడేటువంటి జ్ఞానం ఏమిటి, ఇటువంటి జ్ఞానం అన్నమాట. మరి జ్ఞానం బాగానే ఉందండి, ఇదంతా కూడా చెప్తున్నారు, మరి జ్ఞానం ఎలా వస్తుంది మనకి, ఎలా వస్తుంది అంటే కనుక దానికి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయం దగ్గర నుంచి వెంటనే మొదలు పెట్టారు. 4వ అధ్యాయంలోనే ఏం చెప్పారు, గురువు యొక్క ఆశ్రయం తీసుకోమన్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శనులు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి, అటువంటి ఆధ్యాత్మిక గురువుని ఎంచుకుని వాళ్ళకి మనం ఏం చేయాలి, సేవ చేయాలి. వాళ్ళకి సేవ చేసి వాళ్ళని పరిప్రశ్న, చాలా శ్రద్ధతోటి మనం వాళ్ళకి ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి ఆధ్యాత్మిక జ్ఞానము, ఎవరైతే కనుక తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో, సరైనటువంటి గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి. అటువంటి గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. సో మనకి రూపగోస్వామి మొత్తము 64 అంగాలు చెప్తారు భక్తిలో. అన్నిటికంటే కూడా మొట్టమొదటి అంగం ఏం చెప్తారు ఆయన, గురువు యొక్క ఆశ్రయం తీసుకోవడము, ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం తీసుకోవడము. సో మనం ఎన్నైనా చెయ్యొచ్చు, కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా మనకి ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని అంటే కనుక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం తీసుకుంటూనే, అది కూడా సరైనటువంటి గురు పరంపరలో 4వ అధ్యాయంలో ఏమం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలేన మహత యోగో నష్ట పరంతప. సో సరైనటువంటి గురు శిష్య పరంపరలో శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి
వచ్చినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటే కనుక ఆ యొక్క అటువంటి గురువు యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక మనకి ఈ యొక్క అదృష్టం కలుగుతుంది. ఇక జ్ఞానాన్ని పొందేటువంటి అదృష్టం. జ్ఞానం అంటే కనుక పుస్తకాలు తీసుకుని ఎవరైనా చదువుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు? సవిజ్ఞానం. ఆ యొక్క జ్ఞానాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా గురువు గారు ఉండాలి. గురువు గారి దగ్గరే మనం అటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పొందగలము. సో కాబట్టి మనందరికీ కూడా ఏంటి, దానికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? ముందు అర్హత ఏమిటి? మనము శ్రీకృష్ణ భగవానుడికి ఏమై ఉండాలి? మనము భక్తుడై ఉండాలి, స్నేహితుడై ఉండాలి. అర్జునుడు ఎలా అయితే కనుక అలా అయ్యాడు. ఆ తర్వాత ఏమిటి? మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు ఏం చేశారు? 2వ అధ్యాయంలో గురువు కింద స్వీకరించారు. కృష్ణ, నేను గురువు కింద స్వీకరిస్తున్నాను. మీరు నాకు ఏది మంచో ఏది చెడో తెలియదు, నాకు మీరే దయచేసి నాకు డైరెక్షన్ చూపించారు. అప్పుడు స్వామి ఏం చేశారు? నిజమైనటువంటి భగవద్గీత జ్ఞానం అంతా కూడా చెప్పడం మొదలు పెట్టారు. సో అలాగే మనం కూడా భక్తులం అవుతున్నాం, భగవంతుడికి స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మనం ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకి యొక్క నిజమైనటువంటి క్వాలిఫికేషన్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పొందడానికి అర్హులే. ఎందుకంటే కనుక మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలమే కాబట్టి, భగవంతుడి యొక్క కుమారులమే కాబట్టి. బట్ మనకి నిజమైనటువంటి అర్హత ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక మనం భక్తులమైనప్పుడు, గురు శిష్య పరంపరలో గురువు యొక్క ఆశ్రయం తీసుకున్నప్పుడు మాత్రమే యొక్క జ్ఞానానికి పొందడానికి అర్హత వస్తుంది అనమాట. ఎందుకంటే మన జ్ఞానం గురించి తెలుసుకున్నటువంటి విషయాలు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, మన యొక్క జ్ఞానం అన్యన్య భక్తి దాకా వెళ్ళాలి అని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కుంతి మాత ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రభుజీ. గంగా ప్రవాహం లాగా నిరంతరం ఆయన వైపు భక్తి భావంతో సాధన చేయమని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ.